అరే మల్లేషు, నీ కాడ ఇంకేం ముచ్చట్లుంటాయి? ఆగా మున్సిపల్ ఎలక్షన్లు అయితే ఓడిసే, గెలిచినోళ్ళు సీట్ల కోసం ఒర్రుతుర్రు, ఓడిపోయినోళ్ళు పైసలు వాయే అంటూ ఇంటికాడ ఏడుస్తుండ్రు. ఇంకేమున్నది, ఇంతే కదా. అంటవేమో కాక, గట్ల కాదు. మన ముచ్చట్లు ఎలక్షన్ల దాకే కాదులే, చెప్పుకోవాలంటే షాన్నే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిందే గాని మన కట్టాలు తీరినాయా? నువ్వే చెప్పు. అందుకే మన కట్టాల గురించి మనం కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు? ఇక చూసుకో, ఇయ్యాల నుంచి గల్లీ కష్టాలు, ఢిల్లీ కష్టాలు, పట్నం కష్టాలు, బడా బడా నాయకుల కోట్లాటలు కూడా అన్ని మీకు చెప్తా. మీరు ఖాళీ నవార్ మంచం మీద అప్పాలు తినుకుంటా చూడు రిగ్గంతే. అరే కాక, ఇయ్యలటి ముచ్చటనే తీసుకో. మన గులాబీ లీడరు హరీష్ రావు సార్కు మస్తు గుస్సా వచ్చిందట. అరే సాల్తీ, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తలేరు, అంత బేకార్ లెక్కుంటున్నారు. అసెంబ్లీ ఎలక్షన్లల్లా మేం గది చేస్తాము, గిది చేస్తాము, ఇంటికాడ విమానాలు దింపిస్తాము, ఆడోళ్లకు తులం బంగారం ఇస్తాము. అబ్బబ్బా, ఎన్ని ప్రమాణాలు చేసిర్రు, ఎన్నెన్ని మాటలు ఇచ్చిండ్రు, అవన్నీ ఎక్కడవాయే అనుకుంటా సారు మస్తు గుస్సా అయిందట. మీ లీడరు గా రేవంత్ రెడ్డికి గట్టిగా చెప్పుండ్రి, సీఎం సీట్ల కూసుంటే అయితదా, పాలన మంచిగా ఉండాలి. అసలే మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, అభివృద్ధి ఎట్లుండాలి, పరుగులు పరుగులు పెట్టించాలి. కానీ మీ రేవంత్ పొద్దస్తమానం మా పైనే వాడి ఏడుస్తున్నాడు. మమ్మల్ని గా కేసులలో ఇరికించాలి, ఎట్ల తిప్పలు పెట్టియాలి అనే చూస్తున్నాడు తప్పితే, అరే తమ్మి, గా జనాలు నిన్ను గెలిపించింది గిందుకోసం అయ్యింది. వాళ్ళకి నల్లాల సక్క నీళ్లు రావాలి, ఇంట్లో కరెంట్ ఉండాలి. కరెంట్ అంటే యాదికొచ్చినది, అసలు మా బీఆర్ఎస్ జమానాల ఒక్కసారైనా కరెంటు తీసినామా? ఎండలు ఎంత గట్టిగా కొట్టినా, చెరువులల్లా, బాయిలల్లా, నదులల్లా నీళ్లు ఎండిపోయినా బరాబర్ కరెంట్ ఇచ్చినాం. మీ జమాన్ వచ్చే ఏమాయే, మీరే జర చూసుకోండ్రి, కరెంటు గిట్ల పోతుందేమ్రా అనుకుంటా జనాలు లొల్లి లొల్లి పెడుతున్నారు. పవర్ కాడే మీ పవర్ తెలిసిపాయే అనుకుంటా హరీష్ సారు రచ్చ రచ్చ చేస్తున్నాడట. అరే వీళ్ళతోటి ఇట్లా కాదులే తమ్మి, నేనే ఉత్తరం రాత్తా, వాళ్ళ ఇజ్జత్ తీత్తా అని అనకచ్చిండు. గట్లనే చేసిండు మరి. పెద్ద ఎలక్షన్ల ఇచ్చిన హామీలు అమలు చేయమల్లా, మన టైం ఒడిచే టైం వచ్చింది అనుకుంటా సీఎం రేవంత్ రెడ్డికి కాస్త చెప్పుర్రి, ఇంటడేమో అనుకుంటా. కాంగ్రెస్ పెద్దోళ్లకు డజన్ లెక్క ఉత్తరాలు రాసిండట. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీనాక్షి నటరాజను, సిద్ధరామయ్య, అబ్బో, పెద్దోళ్ళందరికీ బహిరంగ లెటర్లు రాసి స్పాట్ల పెట్టిండట. తెలంగాణ మంత్రుల్ని మీ ఢిల్లీ కాడికి రప్పించి మీరు చేసేది ఏమున్నది? వాళ్ళు ఈ 2.5 ఏళ్లల్లా ఏం పొడిచిండ్రు? ఒక్క హామీ కూడా పూర్తి చేయలే. గప్పాలు కొట్టుకుంటా గీడ తిరుగుతున్నారు. అయినా ఎట్లా పిలుస్తుర్రు మీరైనా? వాళ్ళకు బుద్ధి చెప్పుండ్రి అని అనుకుంటా మన హరీష్ సార్ గట్టిగానే రాసిండట. మీ సోనియమ్మ ఎలక్షన్లలో ఇచ్చిన హామీల్ని 100 రోజులలో చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చే, గదేమాయే? రైతుల డిక్లరేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్లు, జాబు క్యాలెండర్లు, నిరుద్యోగుల పింఛను, ఇవన్నీ ఏడవాయే? అన్ని చూస్తే మాటిచ్చినాక చెయ్యాలి, గది లెక్క అంటే అని లెటర్లా గట్టిగానే వేసుకున్నాడట. కానీ కాక, ఈ హరీష్ రావు లేక ఎవ్వలన్నా లెక్కలకు తీసుకుంటారా? ఓడినోళ్ళు కూడా మనోడేనా అని ఏకశక్కాలు చేస్తారు. అయినా ఇప్పుడు ఆళ్ళ పార్టీలనే సరిగా లేకపాయే, బయటకు వచ్చిన ఆడబిడ్డ తిరగవాడే, పాపం హరీష్ రావునే బదనాం చేసే, మస్తు కేసులు పైన వచ్చివాడే, మున్సిపల్ ఎలక్షన్ల తడాకా చూపుతామన్రి, గది వాయే. ఇప్పుడేం చెయ్యాలి అని అంటే, గిట్లనే మళ్ళా దొరికిన కాడికి సర్కారును కిరికిరి పెట్టాలి, ప్రతిపక్షంగా నిలదీయాలి. గదే మన హరీష్ రావు సారు చేస్తున్నాడు. సర్లే కాక, గిది ఓడిసే ముచ్చట కాదు గాని, మళ్ళా రేపు కలుస్తలే. మళ్ళొస్తా, బాయ్ బాయ్.